నా పేరు కొసరాజు వీర వెంకట వరప్రసాద్, కొప్పాక సొసైటీ చైర్పర్సన్. నేను సొసైటీ గురించి ఆయన 2-3 విషయాలు మాట్లాడారు. మరి ఆయనకి ఎంతవరకు సొసైటీ గురించి ఆయనకి అవగాహన ఉందో నాకు అర్థం కావట్లేదు. లేదంటే వాళ్ళ నాయకుడిలాగా ఈయన కూడా ఏమన్నా పిచ్చి పట్టిందేమో అనేది నాకు అర్థం కాని పరిస్థితి. 2014 నుంచి 2018లో 19 వరకు కొప్పాక సొసైటీలో బిల్డింగ్ కట్టించామన్నారు. ఎక్కడ కట్టించాడు? ఎక్కడ రిబ్బన్ కట్ చేశాడు? తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఎంతకాలం అయ్యింది? ఓకే, నెక్స్ట్, సొసైటీ పరిధిలో సొసైటీ ద్వారా ఏమైనా రోడ్లు వేపిస్తారా? కోఆపరేటివ్ సొసైటీ ద్వారా దానికి ఏమైనా ప్రత్యేకించి రోడ్లు వేయడానికి గ్రాంట్లు ఉంటాయా? అసలు ఇతను ఎమ్మెల్యేనా? అవును కాదా? ఇతను పొలిటీషియనా లేదా పార్ట్ టైం పొలిటీషియనా లేదా లండన్ బాబా? ఇతని యొక్క మాట్లాడినటువంటి శైలి చూస్తుంటే ఇతను ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. నీవు ఒక కార్యకర్తకి న్యాయం చేయదలుచుకున్నప్పుడు, సొసైటీలో వాడి బాకీ ఉన్నప్పుడు, వాడు కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో నీకు వాడి మీద ప్రేమ ఉండి వాడిని సేవ్ చేయలేని ఉద్దేశంలో ఉన్నప్పుడు నీ సొంత డబ్బులతో ఆడి లోన్ క్లియర్ చేయాలా? ప్రజల సొమ్ముతో నువ్వు ఒక అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారంలో ఉన్నానని ఆ లోన్ క్లియర్ చేయించేసి డబ్బులు కట్టకుండా నువ్వు ఆ కాగితాలు బయటికి తీసుకెళ్ళావు నీ ద్వారా. అది మొన్న ఆడిట్లో బయటపడింది. డ్యూటీ పెట్టారు, ఆడిటర్ డ్యూటీ పెట్టాడు. దాని బాధ్యుడు ఎవరో? సెక్రటరీనా లేదా నువ్వా?